సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రిలో ఎంతో వైవిధ్యంగా నిర్మించిన సృష్టి గణపతి అంటే పసుపు కుంకుమలతో తయారు చేసిన గణపతిని దర్శించుకోవడానికి అయితే మన రాజమండ్రి ఒకడు, అలాగే తెలుగు సినిమా చరిత్రలో ఒక మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన మన రాజమండ్రి అబ్బాయి భద్రం గారు మనతో ఉన్నారు. ఆయన్ని ఈ సృష్టి గణపతి గురించి, అసలు ఈ గణపతిని చూసి ఆయన ఫీలింగ్ ఎలా ఉన్నదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సరే, ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీలాగే నేను కూడా ఇక్కడ వినాయక చవితిని సందర్భంగా వినాయకుడిని కోరుకోవడానికి వచ్చా. ఈ వరద నుంచి మనందరినీ గట్టును పడేయాలని మనందరం వేడుకుందాం. త్వరలోనే మనంతా ఆ వరదల నుంచి మనం విముక్తి పొందుతామని చెప్పేసి కోరుకుంటున్నా. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే. యాక్చువల్ గా పసుపు కుంకుమలతో చేసిన గణపతిని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఫస్ట్ టైం విన్నాను, కానీ మన ఫస్ట్ టైం మనం చూడడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటాను, ఇలాగా మన రాజాన్న ఆర్గనైజ్ చేస్తుంటారు ఇది. సో లాస్ట్ టైం కూడా వచ్చా, ఈసారి కూడా రావడం జరిగింది అన్నమాట. చాలా సంతోషం. సార్, మనకి రాజమండ్రికి అంటే మీరు ఒక సభలో మాట్లాడుతుండగా విన్నాం, రాజమండ్రికి సినిమా పరిశ్రమను తెస్తా అన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది సార్? అది త్వరలోనే అండి. రాజమండ్రి ఫిల్మ్ హౌస్ అని ఒకటి ప్లాన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ అందరినీ ఇక్కడ క్లబ్ చేసి ఎంకరేజ్ చేసే విధానంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ఈ గణపతి కాకుండా వైవిధ్యమైన గణపతుల్ని ఇంకా ఏమేమి చూసారు ఈ సంవత్సరం మీరు? ఫస్ట్ నేను ఎప్పుడు వినాయక చవితి రోజు ప్రతిసారి కూడా ఫస్ట్ ఇక్కడతో స్టార్ట్ చేస్తా. ఇక్కడి నుంచి మిగతా వినాయకులు అందరూ కలుస్తారు అనమాట. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, భద్రం గారు అయితే రాజమండ్రి ఫిలిం హౌస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అనుకోకుండా సుమన్ టీవీ కెమెరాకి ఈయనైతే చిక్కారు ఈరోజు. సో ఆయనతో మాట్లాడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా వైవిధ్యమైన గణపతుల్ని, గణనాథుల్ని రాజమండ్రిలో కొలువు తీర్చి ఈ గణేష్ ఉత్సవ కమిటీకి ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. మనతో ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ కమిటీలో ఈ గణేశుడికి పూజలు నిర్వహించే, అర్చనలు నిర్వహించే ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన మనతో ఉన్నారు. అంతేకాకుండా 64 గణపతులు అయితే కొలువు తీర్చారు. అసలు ఈ 64 గణపతుల్ని ఇక్కడ కొలువు తీర్చడానికి కారణం ఏంటి, ఆయన మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ కూడా ఆ గణనాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ ఈ యొక్క రాజమహేంద్రవరంలో ప్రతి సంవత్సరము అంటే గత 16 సంవత్సరములుగా రాజమహేంద్రి గణేష ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా విభిన్న రీతుల్లో గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సంవత్సరం అదేవిధంగా పసుపు కుంకుమతో సృష్టి గణపతిని ప్రతిష్ఠించడం జరిగిందండి. అంటే సృష్టి గణపతి అంటే మామూలుగా మనకి శాస్త్రాల్లో అంటే జనాలకి ఎక్కువగా వాడుకలో ఉన్నది పార్వతీదేవి యొక్క తనయుడిగా గణపతి యొక్క అవతారం అందరికీ తెలిసిందే. కానీ బ్రహ్మ వివృత పురాణం కానీ, బ్రహ్మ పురాణం కానీ, ఉపనిషత్తులందులు కానీ గణపతి అనేక అవతారాల్లో ఉన్నాడన్నమాటండి. అదేవిధంగా మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మగారు ఉద్భవించిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో ఆయన సృష్టిని ప్రారంభిస్తే అది ఏ విధంగా సృష్టించాలి అన్న యొక్క తలంపు రాక ఒక్కొక్క జీవిని ఒక్కొక్క విధంగా సృష్టించడం మొదలు పెడతాడు. అంటే కళ్ళు ఉండాలని చూడడం, ముక్కు ఉండాలని చూడడం, కళ్ళు చెవులు ఉండాలని ఇలాగ తికమక్క అన్నీ కూడా సృష్టించడం చూసి ఆయన బాధపడుతూ మళ్ళీ మహావిష్ణువు ప్రార్థిస్తాడు. అయ్యా, నీవు నా సృష్టిని సృష్టించమన్నావు, కానీ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఏం చెయ్యాలి అంటే ఏదైనా సరే ముందుగా నీవు గణపతిని పూజించకుండా ఈ యొక్క క్రతువుని ప్రారంభించావు, అందుకే నీ యొక్క మందబుద్ధితో ఈ విధంగా జరుగుతుంది కనుక నీవు కనుక ముందు గణపతిని ప్రార్థించి ఆయన కోసం తపించినట్లయితే ఆయన అనుగ్రహంతో అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పి శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడటండి. అప్పుడు బ్రహ్మదేవుడు మహాగణపతిని మనసా వాచా కర్మణ తపస్సు చేయడంతో ఆయన అనుగ్రహం పొంది ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షం అవడంతో ఆయన నమస్కరించి, అయ్యా, మా వల్ల తప్పిదాన్ని క్షమించి నాకు ఈ యొక్క సృష్టి బాధ్యత కార్యాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించు స్వామి అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకున్నాడటండి. ఆ గణపతి అనుగ్రహంతో బ్రహ్మదేవుడికి తన యొక్క జ్ఞానసిద్ధితో ఈ సమస్త ఈ బ్రహ్మాండాన్ని అంటే 32 లక్షల కోట్ల జీవరాశుల్ని కూడా ఏ విధంగా సృష్టించాలో ఆ విధంగా సృష్టించేటండి. అది మొదలుకొని అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క గణపతి అవతారం ఉంటుంది. అలాగే మనకి సౌభాగ్య వస్తువులని కొన్ని ఉంటాయి. పసుపు, కుంకుమ, అణువులు, పెరుగు, తాటాకు, పువ్వులు, ఇవన్నీ కూడా మనకి సౌభాగ్య వస్తువులు. ఈ
సమస్త ప్రపంచానికి కూడా సకల సౌభాగ్యాలు చేకూరాలని చెప్పి ఈ సంవత్సరం అంటే ఆదో పూజ్యో గణాధిప మనం ప్రతి పూజని కూడా ముందు గణపతిని పసుపుతో చేసి పూజించుకుంటాం. అలాంటి పసుపుతో ఈసారి మహాగణపతి యొక్క విగ్రహాన్ని చేయడం జరిగిందండి. అంటే ఈ లోకానికి సకల సౌభాగ్యాలు కలగాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తొలతూగాలని చెప్పి ఈ విధంగా పసుపు కుంకుమని కలిపి, అంటే అమ్మవారిని కూడా గౌరీదేవి అంటారు. గౌరీదేవి అంటే బంగారం వర్ణం, గౌరాభం అని అంటే అదేవిధంగా గణపతి కూడా గౌరాభంగానే ఉంటాడు, అంటే బంగారు రంగు వర్ణంలోనే ఉంటాడు. అందుకని పసుపుతో చేయడం జరిగింది. ఈ పసుపు కుంకుమలను కూడా చివరిలో అందరికి కూడా వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి చతుషష్ఠి కళలు అంటే 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలకి ప్రత్యేకంగా ఇక్కడ బొమ్మల కొలువు రూపంలో 64 మంది గణపతుల్ని భక్తుల యొక్క సందర్శనార్థం ఉంచడం జరిగింది. దీన్ని దర్శించడం వల్ల ఎవరికి ఎందులో ప్రావీణ్యం ఉందో ఆ స్వామి అనుగ్రహంతో అందులో రాణిస్తారు అందరూ కూడా. ఆ విధంగా భక్తులందరికీ అలాగే ఈ లోకానికి కూడా సుభిక్షం కలగాలని చెప్పి ఈ విధమైన వైద్యభరితంగా ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి నిత్యము ఉదయం గణపతి హోమము, అలాగే నిత్యము ఏదో ఒక స్వామివారి కళ్యాణము, అలాగే భక్తుల చేత వివిధ రకాలైన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. రాజమండ్రి పబ్లిక్ అయితే ఎంతో ఆనందంగా ఈ సృష్టి గణపతిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఒక భక్తురాలు అయితే మనతో ఉన్నారు. ఆవిడ ఈ సృష్టి గణపతి గురించి ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం చెప్తారో విందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ప్రతి సంవత్సరం ఈ వినాయకుడిని వెరైటీగా పెడుతున్నారు. ఈసారి పసుపు కుంకుమతో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ విఘ్నేశ్వరుని చూస్తుంటే సుమంగళి స్త్రీలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. కానీ మాకైతే మా రాజమండ్రిలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అంతేనండి. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాగా పసుపు కుంకుమలో చేసిన గణపతిని చూసారు? లేదండి, ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. అసలు పసుపు కుంకుమలో దేనికి నిర్వచనం? సుమంగళి స్త్రీకండి. సుమంగళి, నిత్య సుమంగళి స్త్రీకి. ప్రతి ఆడదానికి పసుపు కుంకుమే కదండి, అదే ప్రత్యేకం. కానీ ఈ సంవత్సరం మా రాజమండ్రిలో పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నట్టయితే మీ కళ్ళు ఆనంద బాష్పాలతో నిన్నట్టు ఉన్నాయి. అసలు ఎందుకు మీరు కళ్ళు చెమర్చేవి? పసుపు కుంకుమ అంటే ఏ ఆడదానికైనా చాలా చెప్తాను ఆనందమే కదండి. ఇంకా చెప్పలేని పట్టరని సంతోషం. పసుపు కుంకుమతో విఘ్నేశ్వరిని చూడడం అంటే, ఇలా పెట్టడం అంటే చాలా ఆనందంగా ఉంది. మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాం. मैडम ऐसा हल्दी और कुमकुम बने वाला गणेश को आप किधर भी देखे अभी तक? नहीं, फर्स्ट टाइम दिखा है। कैसा लगा आप? अच्छा अच्छा। ये हल्दी और कुमकुम वो दोनों का निशाना क्या है? निशाना कुमकुम को शादी वाला लड़की को पहनता है, और हल्दी को तो कुकिंग के लिए लगता है, ऐसे मालूम है। अच्छा शुभ माना जाता है, इसलिए जो है दोनों का प्रयोग हुआ है इसमें। बहुत अच्छा है, बहुत एक मंगलकारी विघ्न रहता है। इसके हिसाब से बहुत ही अच्छा, बहुत ही सुवर और बहुत ही मनमोहक एक मूर्ति है ये भगवान की। आपको कैसा लगा देख के? बहुत अच्छा, मेरा मन प्रसन्न हो गया। हेलो आप किधर भी देखे ऐसा? नहीं, मैं इससे पहले नहीं देखा, बल्कि मैं दुर्गा पूजा में कलकत्ता में देखा हूँ। एक अलग अलग कॉन्सेप्ट में अलग अलग मूर्तियाँ, अलग अलग विग्रह, लेकिन రాజమండ్రి में मैं फर्स्ट टाइम ये देख रहा हूँ। ఇక్కడ గణేశుడు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఉన్న గణేశుడు ప్రతి ఏటా నిమజ్జనానికి అయితే వెళ్ళడు, ప్రజల దగ్గరికి చేరతాడు. సో యద్భావం తద్భావతి. మనసులో ఎవరిని పెట్టుకుని మనం పూజిస్తామో ఆయన నిత్యం కూడా మన మనసులోనే కొలువు ఉంటాడు. ఆ గణపతి ఈ సంవత్సరం మొత్తం అన్ని కూడా కోరికలు ఏవైతే కోరుకుంటారో భక్తజనులు, వాళ్ళ కోరికలన్నీ తీర్చాలని చెప్పి సుమన్ టీవీ ద్వారా కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్ వెంకట శ్రీనివాస్ గారి సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.